బట్ ఇక్కడ సంఘం సాధించినప్పుడు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి. ఈ రోజు కూడా నన్ను ఎందుకు స్పెషల్ గా పిలిచాడు మీకు అర్థమైంది. సంవత్సరం దాటిపోయింది కాబట్టి అంటే 2 years అవుతుంది. నా గుర్తు ఏంటంటే 24 జూన్ లో కూడా నేను ఇక్కడ మాట్లాడిన గుర్తున్నాను. 28 ఈ రోజు 24 కంటే ముందుగానే మీతో చెప్పించుకోవడానికి దేవుడి సంవత్సరం. ఒకసారి అంతా రాజుగారు పోటీ పెట్టి గెలిస్తే అర్ధరాజ్యం గెలుస్తానని చెప్పారు. అర్ధరాజ్యం అనగానే అందరూ వేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పోటీ అంటే ఒక పొలం ఉంది గీత, ఆ ఒడ్డు నుంచి ఒడ్డుకి ఈదుకుంటూ రావాలి. ఎవడు ముందు ఈదితే వాడు గెలిచినట్టు వాడికి అర్ధరాత్రి నాగిస్తారు. చాలా మంది జనం వచ్చారు. చాలా మంది జనం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుగారు కండిషన్ ఏంటంటే ఈ కొలంలో మొసళ్ళు ఉన్నాయి, అయినప్పటికీ మీరు ఆ మొసళ్ళు దాటుకొని ఈత కొట్టుకుంటూ వెళ్తే అప్పుడు మీకు అర్ధరాత్రి ఉంటారా అయిపోతారు. చాలా మంది వెళ్తారు. మరి ఇష్టం జనం ధైర్యంగా నలుగురున్నారు. ఈ నలుగురు కూడా వెళ్దామా వద్దా అని అర్జెంట్ వచ్చి పడతారు. ఎందుకంటే మొసళ్ళతో మామూలుగా చనిపోతారు. అయినప్పటికీ అలా ఉన్నారు. ఈ నలుగురు ఒడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నారు, ఏం చేద్దారా, వెళ్ళిపోతారా, వద్దులేరా, బతికితే బొలుసా కమ్ముకోవచ్చా అని అనుకుంటాం. ఈ లోపు వాళ్ళ ముగ్గురులో అక్కడ చాలా సడన్ గా దూకేసి చాలా స్పీడ్ ఎత్తుకొట్టు వెళ్ళిపోయాడు. దీని ముగ్గురు అసలు షాక్ అయిపోయాడు. ఏంట్రా ఇది, అసలు మొసలని అన్నా కూడా ధైర్యం లేకుండా ఈత కొడుతున్నానేంటని సరే చూశారు. అది చాలా ధైర్యంగానే వెళ్ళిపోయి ఆ ఒడ్డుకి వెళ్ళి ఆయాసం తోటి బయటకు వచ్చి అబ్బాయి ఏంటి అని అనుకుంటుండగా ఈ చప్పలు పడతాను. అప్ప చాలా ధైర్యవంతుడు, చాలా గొప్పడు, చాలా పొగుడుతా ఉంటే వాడికి చాలా కంగారుగా, నన్ను ఎందుకు అర్ధరాజు వద్దురా, నువ్వేమి కంగారు పడతాను, అది కావాల్సిన సంగతి నాకు అర్థం కాలేదురా, నన్ను ఎవరు తోసారో లోపలికి అడిగాను. ఎవడో తోసారు నాకు తెలియకుండా ఊరికి జోకే ఏం లేదు. ఈరోజు ఏ వాక్యం చెప్తే బాగుంటుంది అన్నప్పుడు అన్న నాకు ఇంటి ఇచ్చాడు. ఏంటంటే దేవుని యందు స్థిరంగా నిలబడటం, లేకపోతే దేవుని కోసం నిలబడటం మనకు అర్థమే కష్టం. సో నేను ఆ మాటలు గమనిస్తా ఉన్నప్పుడు ఈ 2 వచనాలు నాకు ఎందుకో కొంచెం హ్యాపీగా అనిపించింది. ఈ 2 వచనాల్లో ఏముంటుందంటే స్థిరంగా అనే మాట కనబడుతుంది. చదివినాక రెండో మాట ఏం కనబడుతుంది? 2వ వచనంలో ఏమంటే నిలకడగా ఉండండి అన్న మాటకి, స్థిరంగా ఉండడం మాటకి ఇంగ్లీష్ లో వాడిన మాట ఏంటంటే స్టెడ్ ఫాస్ట్ అన్నమాట. స్టెడ్ ఫాస్ట్ ఆ మాట వాడు కాబట్టి ఆ మాట మనకు అర్థం కావడానికి ఈ 2 వచనాలు ముందుకు తీసుకోవాలి. ఈ స్టెడ్ ఫాస్ట్ అనే మాట తెలుగులో ఏంటంటే దృఢమైన అర్థం వస్తుంది, లేకపోతే మార్పు లేనటువంటి అర్థం వస్తుంది, స్థిరమైన అని అర్థం వస్తుంది. అంటే ఏంటి ఉద్దేశం అంటే దేవుల్లో ఎలా నిలబడాలి అంటే చాలా దృఢంగా నిలబడాలి, మార్పు లేనంతరం నిలబడాలి, కాకపోతే చాలా స్థిరంగా నిలబడాలి. మీరు సిమెంట్ యాడ్ చూస్తూ ఉంటారుగా, నాగార్జున సిమెంట్ ఏం తెలుసా? నాగార్జున సిమెంట్ యాడ్ తెలియదా? మహా సిమెంట్ యాడ్ చెప్పండి, వాడు ఏమంటారు తెలుసా? దృఢమైన సిమెంట్ అంటారు. సో ఉద్దేశం ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, చుట్టూ వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ఈ సిమెంట్ దగ్గర ఇల్లు కట్టారనుకోండి చాలా దృఢంగా ఉంటది, పడిపోదు. అది అర్థం పడిపోతుంది మనకు తెలియదు, కానీ వాడి ఇంటెన్షన్ మాత్రం ఉంది. కాబట్టి స్టెడ్ ఫస్ట్ అంటే అర్థం ఏంటంటే దృఢమైన, మార్పు లేని, లేకపోతే స్థిరమైన. నేను అడగచ్చు, అసలు ఇది మనకు సాధ్యమవుతుందన్నా అని అంటే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అవర్ గాడ్, మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు చేంజ్. ఈయన మారే దేవుడు కాదు. నిన్న, నేడు, రేపు ఒకేలా ఉండే దేవుడు. కాబట్టి ఈ దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఈయన స్థిరంగా ఉండే దేవుడు, లేకపోతే దృఢమైన దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకున్న మనం కూడా మార్పు లేకుండా ఆయన కోసం నిలబడగలం, స్థిరంగా ఆయన కోసం నిలబడగలం అన్న సంగతి మనం గమనించాం. ఈ స్టెడ్ ఫస్ట్ అనే మాట బైబిల్లో నేను కొంచెం రీసెర్చ్ చేశాను, చూశాను. 203 సార్లు, 203 times. చాలా చోట్ల కృపకి ఈ మాట వాడారు, అనుగ్రహానికి ఈ మాట వాడారు, ఆ తర్వాత కనికరానికి కూడా ఇదే మాట వాడారు. స్టెడ్ ఫస్ట్ లవ్ అని అంటే అర్థమైతే దేవుని కృప అన్న అర్థంలో ఈ మాట వాడుతూ వచ్చారంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది మారే ప్రేమ కాదు. దేవుని కృప ఎలాంటిదంటే అది మారే కృప కాదు. దేవుని కనికరం ఎలాంటిదంటే అది మారిపోయేది కాదు. కాబట్టి మారిపోదు అన్న అర్థాన్ని ఇచ్చే ఆ పదాన్ని చాలా చోట్ల బైబిల్లో దేవుడు రాయించాడు, రైట్? కాబట్టి ఈ స్టెడ్ ఫస్ట్ అన్న మాట మనం గమనిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే చాలా స్థిరంగా ఆయన కొనసాగటం,
లేకపోతే దృఢంగా ఆయనలో కొనసాగటం, మార్పు లేనంతగా దేవుళ్ళు కొనసాగటానికి దేవుడు ఇష్టపడుతున్నాడనే సంగతి మనం గమనించాలి. అయితే ఈ ఈ విధానంలో మనం ఎదగాలంటే 4 చాలా ప్రాముఖ్యమైన విషయాలని ఈ భక్తులు చెప్తారు. చాలా ప్రాముఖ్యమైన 4 విషయాలు. అందులో 4 చెప్పడానికి మనకు టైం లేదు కాబట్టి 2 అడ్రస్ చేసి త్వరగా నేను క్లోజింగ్ ట్రై చేస్తాను. మొదటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని అందరి భయము అన్నారు. దృఢమైన విశ్వాసం లేకపోతే దృఢంగా దేవునిలో కొనసాగడానికి ఒక వ్యక్తికి కావాల్సిన ప్రాథమికమైన లక్ష్యం ఏంటంటే దేవుని అందరి భయం. అది మొదటి సంగతి. రెండవది ఏం కావాలంటే దేవుని అందరి ప్రేమ అన్నాడు. మూడవది దేవుని అందరి నిరీక్షణ అన్నాడు. నాలుగవది దేవుని అందరి విశ్వాసం అన్నాడు. కాబట్టి ఏం కావాలి అంటే భయం కావాలి, ప్రేమ కావాలి, నిరీక్షణ కావాలి, నాలుగోది ఏమన్నా విశ్వాసం కావాలి. ఈ 4 చాలా ప్రాథమికమైన లక్షణాలు. ఒక అతను అంటాడు, పెద్ద ఆయన అంటే ఒక విశ్వాసికి అత్యంత ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమైనా ఉండాలంటే ఈ 4. ఒకటి, దేవుని అంటే భయం ఉండాలి, దేవుని పట్ల ప్రేమ ఉండాలి, దేవుని పట్ల నిరీక్షణ ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ఈ 4 లేకపోతే జీవితాన్ని కొనసాగించలేదు. అందుకని నేను దేవుడిలో స్థిరంగా ఉండటానికి లేకపోతే దేవుడి కోసం నిలబడటానికి నీకు ఉండాల్సిన లక్షణంలో ఈ 4 చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు. మీరు పౌలు గారు లెటర్స్ గారిని గమనించారంటే ఆయన సంఘ అడ్రస్ ఈ 3 మాటలు చెప్తాడు ఎక్కువసార్లు. ఏమంటే విశ్వాసం గురించి మాట్లాడతాడు, ప్రేమ గురించి మాట్లాడతాడు, నిరీక్షణ గురించి మాట్లాడతాడు. ఉదాహరణకి కొలస్సీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయంలో ఉంటుంది. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో ఏమంటారంటే ఈ 3 మాటలు వాడతాడు. అంటే వాడతాడని చెప్పడం కోసం వాటిని చదివిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఏముంది? 3వ వచనం పర్వతమందు కాబట్టి ఏ మాటలు వాడుతున్నాడంటే విశ్వాసం అనే మాట వాడాడు కదా, నిరీక్షణ అనే మాట వాడాడు, ప్రేమ అనే మాట వాడాడు. కాబట్టి పౌలు గారు తన లెటర్స్ లో చాలా సార్లు పదే ప్రస్తావించే సంగతులు ఏంటంటే ఈ 3. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం సంఘానికి, వ్యక్తులకి చాలా ప్రాముఖ్యమైన సంగతిని కూడా మనం గమనించాలి. యేసుప్రభువు వారు కూడా తన మాటల్లో చాలా సార్లు ఈ పదాలని లేకపోతే ప్రేమ గురించి, నిరీక్షణ గురించి, విశ్వాసం గురించి దేవుడు మాట్లాడటం మనం గమనిస్తాం. కాబట్టి ఈ రోజు చాలా ప్రాముఖ్యంగా ఈ మొదటి 2 విషయాలు చెప్తే బాగుంటుంది అనిపించింది. మొదటి విషయం ఏంటంటే దేవుడి పట్ల భయము మొదటిది, రెండోది దేవుడి పట్ల ప్రేమ. నేను ఇలా రాసుకున్నానే అర్థం అనుకుంటున్నాం. దేవుడి పట్ల భయం ఉన్నోడు బాధ్యతగా ఉంటాడు దాసు. దేవుడి పట్ల భయం ఉన్నోడు బరి తగ్గించాడు అని దాసు. దేవుడి పట్ల ప్రేమ ఉన్నోడు ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. దేవుడి పట్ల నిరీక్షణ ఉన్నాడు నిరాశలో ఉండడు. దేవుడి పట్ల విశ్వాసం ఉన్నాడు అవిధేయుడు కాదు. దేవుడి పట్ల భయం ఉందనుకో, నేను ఖచ్చితంగా అన్ని విషయాల్లో బాధ్యతగా ఉంటాను, బరి తెగించాను. అది కొంచెం పెద్ద మాటలే, మీరు అనుకోకండి, కొంచెం మీకు కనెక్ట్ అవుతున్న మాట. దేవుడి పట్ల నాకు ప్రేమ ఉందనుకోండి, ప్రాణాన్ని కూడా లెక్క చేయి. దేవుడి పట్ల నిరీక్షణ ఉందనుకోండి, నాకు నిరాశ ఉండదు, ఎందుకంటే నిరీక్షణ ఉంది నాకు. దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నేను విధేయుని అవుతాను, అవిధేయుని కాను. కాబట్టి స్టెడ్ ఫస్ట్ అన్న మాటని నేను ఖచ్చితంగా గమనించాల్సిందే. ఒక మాట రాసేది, స్టెడ్ ఫస్ట్ ఇది రిమార్కబుల్ అని రాసి ఏమనంటే మన జీవితాలకు అది రిమార్కబుల్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో కార్యం చేశారు కాబట్టి. మీరు అడగచ్చు, నేను దేవుని స్థిరంగా ఎందుకు కొనసాగాలి, దేవుని పట్ల నాకు భయం ఎందుకు ఉండాలి, ప్రేమ ఎందుకు ఉండాలి, నిరీక్షణ ఎందుకు ఉండాలి, లేకపోతే విశ్వాసం ఎందుకు ఉండాలంటే ఆయన అంటాడు, ఎందుకు అంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి. కాబట్టి ఏంటి కారణం దేవుని పట్ల భయం? నాకు మిగతా ఆశీర్వాదము, దీవెన, లేకపోతే సమృద్ధి, లేకపోతే అది కాదు. యేసు ప్రభు వారు సిలువలో నీ కోసం ఏం చేశారో అదే కారణం అంటారు. కాబట్టి స్టెడ్ ఫస్ట్ నా జీవితంలో ఎందుకు ఉండాలంటే, స్థిరంగా దృఢంగా మార్పు లేనంత విశ్వాసం ఎందుకు ఎదగాలంటే, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో నా కోసం చేసిన దాన్ని బట్టి. అంత ఎవరు మన జీవితంలో చేయరు కాబట్టి దాన్ని బట్టి మనం ప్రేమ ఉండాలి, భయము ఉండాలి, నిరీక్షణ ఉండాలి, నాలుగోది విశ్వాసం ఉండాలని ఆయన చెప్తా ఉన్నట్టు అనిపించింది. కాబట్టి వాట్ ఇస్ ద రీజన్ ఏంటన్నా, ఎందుకన్నా నేను దేవుడిని ప్రేమించాలి, ఎందుకన్నా దేవుడిని భయపడాలి, ఎందుకన్నా నిరీక్షణ కలిగి ఉండాలి, ఎందుకన్నా దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలంటే తమ్ముడా, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో నీ కోసం నా కోసం చేసిన బలియాగం సరిపోతుంది. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అంతగా ఎవరు చేయలేడు, అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా ఏమీ లేదు. ఎందుకంటే తన జీవితం మొత్తం ఆయన దారిపోసిన సంగతిని మనం బైబిల్లో గమనిస్తాం. కాబట్టి కారణం అది. కానీ బయట మీరు ప్రసంగాలు వింటామంటే
దేవుని పట్ల భయము మిమ్మల్ని ఏం చేస్తున్నారు సార్ దీవిస్తుంది అంటాడు. అంటే దీవించబోతే భయం చూపించవేంటి? దేవుని పట్ల విశ్వాసము మిమ్మల్ని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, లేకపోతే దీవెనలు వస్తాయి, చదువు బాగా వస్తుంది, ఇవి చెప్పి జనాన్ని దేవుని పట్ల భయాన్ని మనం చేయడం అనేది పద్ధతి కాదు. ఎందుకంటే దేవుడు నా కోసం చేయాల్సింది చాలా చేశాడు, ఇంకా అంటే సిలువలు చేశాడు కాబట్టి అది సరిపోతుంది నాకు. దాన్ని బట్టి నా జీవితంలో రిఫ్లెక్ట్ కావాల్సింది ఏంటంటే నేను దేవుని పట్ల భయము, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నేను జీవితాన్ని ముందుకు తెస్తాను. రైట్. కాబట్టి స్థిరంగా ఉండడానికి లేకపోతే దేవుల్లో ఎలాంటి పరిస్థితులను కొనసాగడానికి ఈ 4 చాలా ప్రాథమికమైన కారణాలకు మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి సంగతి నేను మీ ముందు తీసుకొస్తానే దేవుని పట్ల భయము. ఇంగ్లీష్ లో మనం ఇక్కడ ఏముంటుందంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగులో దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే భయభక్తులు అని ట్రాన్స్లేట్ చేశారు. ఎక్కడ కూడా భయభక్తులకి ఫియర్ అంతే. ఇంకా రెండో మాట వాడలేదు. నాకేమర్థమైందంటే భయం లేని భక్తి లేదు, ఒకవేళ ఉంది అనుకోలేదు భక్తి కాదు. అందుకని భక్తికి మళ్ళా సపరేట్ వర్డ్ వాడలేదు అనిపించింది, నాకు అనిపిస్తుంది మాట. అందుకని ఫియర్ అంటే సరిపోద్ది. ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవాయందు భయము, బట్ లీడ్స్ టు భక్తి. భక్తిలో కనిపిస్తుంది. భయం లేని భక్తి ఉందనుకోండి నా దగ్గర, దానికి బైబిల్ ఏది చెప్పట్లేదు. నేను మళ్ళీ చూశాను భక్తి గురించి ఏమన్నా ఎక్కడ రాశారంటే ఒక 4-5 వచనాలు ఉంది భక్తి గురించి రాశారు. కానీ భయభక్తులు పదే రిపీట్ అయిన మాట ఏంటంటే భయభక్తులు ఇంగ్లీష్ లో రిపీట్ అయిన మాట ఏంటంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి దేవుని పట్ల భయము ఏంటి అని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు చాలా సింపుల్ స్టేట్మెంట్ బైబిల్లో ఉన్నాయి. మీరు ఒకసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. చాలు, మీరు చెప్పండి కూడా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్? ఈక్వల్ టు చెడుతనాన్ని అసహించుకోవటం. బస్, పెద్ద ఏం లేదు ఇక్కడ. అంటే భయపడిపోయి కానీ ఏమి లేదు, నథింగ్ ఈజ్ దేర్. వాట్ ఇస్ దేర్? చెడుతనాన్ని అసహించుకోవటమే. యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటాడు. అర్థం ఏంటంటే ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటాడో వాడికి దేవుడు అంటే భయం ఉంది, అది లెక్క. చెడుతనం అసహించుకోకుండా నాకు భక్తి ఉంది అన్నాం అనుకోండి, ఆ భక్తికి బైబిల్ అని చెప్పట్లేదు. చెడుతనం అసహించుకోకుండా నాకు భయం ఉంది అన్నాం అనుకోండి, బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి చెడుతనం అసహించుకోకుండా నేను భక్తి చేసినా ఇంకేం చేసినా సరే దేవుడు దాన్ని లెక్కలో తీసుకోడు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నప్పుడు చెడుతనాన్ని అసహించుకోవటమే దేవుడు అంటే భయపడటము. కాబట్టి తమ్ముడు ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి కానీ అక్కడ ఇదే అర్థం వస్తుంది. భయపడటం ఏమంటుందంటే సామెతలు 16:6 అదే మాట ఉంది, సామెతలు 3:7 అదే మాట ఉంది, సామెతలు 14:2 అదే మాట దేవుడు రాయించి పెట్టాడు. ఈ 4 వచనాల్లో ఏమి రాశాడంటే యెహోవాయందు భయభక్తి కలిగి అర్థం ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటము, యథార్థంగా జీవిస్తాం అన్న మాట మనకు కనపడతాం. కాబట్టి గుర్తుపెట్టుకో, భయం లేకుండా భక్తి ఉందంటే అది పెద్ద లెక్కలోకి రాదు. కాబట్టి తమ్ముడ, భయము దట్ మీన్స్ చెడుతనాన్ని అసహించుకోవడం. నేను చాలాసార్లు ఎవరి గురించి వింటా ఉన్నప్పుడు నేను దేవుని సేవకుడు అండి, దేవుని సేవకుడు కానీ మనకు ఒక రకమైన గౌరవం వస్తా ఉంటుంది. దేవుని సేవకుడు అంటే అర్థం ఏంటంటే మీ భాషలో నా భాషలో అర్థం ఏంటంటే ఒక సంఘాన్ని స్టార్ట్ చేస్తే లేకపోతే బాగా ప్రసంగాలు చేస్తే అది దేవుని సేవకుడు. కానీ యోగు గురించి దేవుడు మాట రాయించి పెట్టాడు. నాకు భలే అనిపించింది, ఎంత ముచ్చటేస్తుందంటే మీరు చూడండి. యోగు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాట. యోగు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం ఏముంది? మాట ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నా సేవకుడైనా యోబు గురించి ఆలోచించావా? మీరు చెప్పండి నాకు. యోబు గారు ఎన్ని సంఘాలు కట్టాడు? కట్టడామన్నా పౌలు గారు అనొచ్చు, నా సేవకుడైన పౌలు. ఎందుకని సంఘాలు కట్టాడు, ప్రయాణం చేశాడు, స్వాత ప్రకటించాడు కాబట్టి ఆయన సేవకుడు అంటే అర్థం ఉంది. కానీ ఏం చేశాడని యోబు గారు సేవకుడు అని చెప్పండి. కింద రాశాడు. ఎందుకు సేవకుడు అన్నాడంటే దేవుడు యోబు గారిని ఏమన్నాడు? యథార్థంగా బతికాడు పోయి, అందుకు నా సేవకుడు. భయభక్తులు కలిగి బతికాడు పోయి, అందుకు నా సేవకుడు. చెడుతనం అసహించుకున్నాడు. ఇది చేయకుండా నేను సేవ చేశాను, నేను సంఘాలు కట్టాను, దేవుడు దాన్ని నేను అనుకుంటాను సేవ చూడడం అనిపిస్తుంది. సేవ అంటే ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని యథార్థంగా జీవిస్తాం సేవ అంటే. అందుకన్నాడు యోబు గురించి తెలుసా నీకు? యోబు నా సేవకుడు. కింద మంచి మాట్లాడు, ఇతని వంటి వాడు భూమి మీద ఎవరు లేదంట.
కాబట్టి తమ్ముడు సేవ సేవ అని అనిపిస్తామంటే ముందు సేవ ఏంటంటే దేవుని పట్ల నాకు భయం ఉండటము, యథార్థంగా జీవితాన్ని కట్టుకోవటము, చెడుతనాన్ని అసహించుకోవటం. మీకు తెలుసు ఏ రూపంలో మీ దగ్గరికి చెడుతనం వస్తా ఉంటుందో, అది మేబీ మొబైల్ ఫోన్ ద్వారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ ద్వారా, మేబీ మీన్స్ వినీతి ఏదో మార్గాన్ని దగ్గర చెడుతనం వస్తా ఉంటుంది. ఎంతవరకు చెడుతనాన్ని అసహించుకుంటావు అనే ప్రశ్న. రాకుండా పోదు, నువ్వు నమ్ముకున్నావు కాబట్టి దగ్గర చెడుతనం ఖచ్చితంగా దగ్గర వస్తుంది. అయితే ఎంత మేరకు నేను చెడుతనం అసహించుకుంటున్నాను అన్నది ప్రశ్నగా మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి దేవుని పట్ల భయం అంటే అర్థం ఏంటంటే చెడుతనం అసహించుకోవటము. ఒక భక్తుడు అన్నాడు, దేవుడికి భయపడితే ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు, దేవుడికి భయపడకపోతే ప్రతి దానికి భయపడాల్సిందే అంటాడు. నాకు అనిపిస్తుంది అన్నమాట. దేవుడికి భయపడుచుడు ఇంకా ఏ విషయానికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని భయము బ్రతుకులు కడుతుంది, అది నిలబెడుతుంది. కాబట్టి తమ్ముడు చెల్లె మీకు నాకు అర్థం కావుతుందంటే చెడుతనాన్ని అసహించుకుంటున్నావా లేదా అన్న ప్రశ్న నీకు తెలుసు. ఎంత మేరకు అసహించుకుంటున్నాం అన్నదే దేవుని పట్ల నాకు భయం ఉందని చెప్పడానికి తెలుసు. ఈ దేవుని పట్ల భయం ఉన్నప్పుడు దేవుని కోసము ఎలాంటి పరిస్థితులైనా ఎక్కడైనా ఏమున్నప్పటికీ దేవుని కోసం నిలబడతాం. లేకపోతే ఈ లోకంలో నిలబడటం అనేది కష్టంగానే మారుతుంది. కాబట్టి మొదటి సంగతి మీరు గమనించాలి. బైబిల్లో చాలా చోట్ల మనం గమనిస్తా ఉన్నప్పుడు నాకు బాగా నచ్చిన ఒక వాక్యం ఉంది, చూడొద్దులే, మరాఠీ పుస్తకాలు ఉంటుంది. అంటాడు, నేను తండ్రిని అంటున్నారు కదా మీరు, నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. నేను తండ్రిని అంటున్నారు కదా, ప్రార్థన చేస్తారు కదా తండ్రి అని, పరలోకంలో మా తండ్రి అంటారు కదా, నేను తండ్రిని అయితే నాకు భయపడేవాడు ఏంటి? అది ప్రశ్న. కాబట్టి ఇదే ప్రశ్న ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను అడుగుతా ఉన్నప్పుడు, నేను తండ్రిని అంటావు కదా, ప్రార్థన చేస్తాం కదా, చక్కగా ప్రార్థన జరుగుతారు అందాక, దేవా తండ్రి ప్రభువా నిజమేనా? అయితే నా భయం ఏది, నా పట్ల భయం ఏది, నన్ను చూసి భయపడేవాడేది అన్న ప్రశ్న దేవుడు అడుగుతా ఉన్నప్పుడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో నా జీవితంలో మనం గమనించాలి. చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యేసు ప్రభు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారంటే నాకు మాదిరి ఎవరన్నా నన్ను అడిగితే ఉన్నాను, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన గురించి ఒక వచనం, అద్భుతమైన వచనం ఆయన పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తావా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము శరీరధారణ దినములలో మహావదనంతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి మీద అర్థం చేసుకోవచ్చు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? స్వయం యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైంది దైవవాడుగా ఉన్నప్పుడు ఆయన గురించి రాసిన మాట ఏంటంటే ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. అది మరి సిగ్గు అనిపించింది. దేవుడే మానవులు వచ్చిన తర్వాత దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే నీ జీవితం నా జీవితంలో అది ఉండకపోతే ఎంత శోచనీయం అది. అట్లాగే ముందంటాడు ప్రార్థన చేశాడు. అంత మాత్రం కాదు, యాచనలు అనే మాట రాశాడు. యాచనలు అంటే మన మామూలు భాష అంటే అడుక్కోవడం. నేను ఇంగ్లీష్ చూశాను, ఏముంది ఇంగ్లీష్ లో యాచనలు కంటే సప్లికేషన్ అన్నాడు. మనకు అర్థం కాదు కదా త్వరగా. సప్లికేషన్ అంటే మళ్ళీ చూశాను డిక్షనరీలో. సప్లికేషన్ ఏమన్నంటే వినయంగా వినమ్రంగా విన్నపాలని విన్నవించుకోవడం అంటారు. చాలా వినయంగా నాకున్న విన్నపాలని విన్నవించుకోవడము యాచన అంటే అర్థం. అంటే యేసుప్రభు వారు ఆయన దగ్గర కనబడుతున్న గొప్ప లక్షణం అంటే దేవుడై ఉండి దైవమానుడిగా దేవుడి పట్ల భయభక్తులు చూపించి చాలా వినయంగా ప్రార్థన చేశాడు. అందుకే నాకు దాని ముచ్చటేసి మీరు లేచి నిలబడి వాక్యం చెబుతా ఉన్నట్టు దాని రెస్పెక్ట్ ఖచ్చితంగా దేవుని పట్ల మనం చూపించాల్సి. నిలబట్టి గౌరవం ఉంది అని క్వశ్చన్ నేను చెప్పలేను, కానీ దట్ రెవరెన్స్ వీ హ్యావ్. ఖచ్చితంగా రెవరెన్స్ నాకు ఉండాలి. దేవుని వాక్యం పట్ల దేవుడి పట్ల భయము ఆ గౌరవము మన జీవితంలో కనపడకపోతే దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్న దేవుడు మనం అడిగితే తమ్ముడు చెల్లి జాగ్రత్తగా సంగతి మీరు గమనించాలి. కాబట్టి మొదటి ప్రశ్నగా మీ ముందు వదులుతున్న ప్రశ్న ఏంటంటే భయం ఏంటి, దేవుని పట్ల మన భయం సంగతి ఏంటి అన్నది మీరు గమనించాలి. అది ఉంటే ఇట్టి పరిస్థితులైనా సరే నిలబడగలను, ఎక్కడైనా సరే నిలబడగలను, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నిలబడగలను, చుట్టూ ఏమున్నప్పటికీ నిలబడగలను అన్న సంగతి మనం గమనించాలి. రెండో మాటగా ఏమనుకున్నానంటే దేవుని పట్ల ప్రేమ కదా, అంతే కదా. దేవుని పట్ల భయము మొదటి సంగతి అయితే, రెండో సంగతి దేవుని పట్ల ప్రేమ. మీరు ఈ మధ్య పాటలు వింటా ఉన్నారుగా, ఒక అన్న రాశాడు
ప్రేమలో పడ్డాను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభువుని ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమ నేను చెప్పట్లేదే, అన్నంతా ఆలోగా అది పక్క రాసింది. నేను నేను ప్రియురాల్ని, ఆయన ప్రియుడు, నేను ఇద్దరం ప్రేమలో పడ్డాము. అది కాదు నా ఉద్దేశం. అంటే ఐ లవ్ యూ లార్డ్ అంటాం అనేది ప్రేమని అంటలేదు అసలు. అసలు ప్రేమ అంటే ఏంటి మరి? దేవుడి పట్ల ప్రేమని బయటగా చెప్తానంటే మనకు కూడా చాలా సింపుల్ గా అర్థమయ్యే భాషలోని దేవుడు రాయి పెట్టాడు. మీరు చూస్తారా? యోహాను సువార్త 14:15 మీరే చెప్పాలి నాకు ఆన్సర్. యోహాను సువార్త 14:15 ఏముంది? ప్రేమించిన ఎడల, సరే చెప్పండి ఇప్పుడు, దేవుడిని ప్రేమిస్తామంటే ఈక్వల్ టు చెప్పు పర్లేదు. ఆజ్ఞలు. దేవుడిని భయపడమంటే ఈక్వల్ టు తిడతానండి. దేవుడిని ప్రేమించడం ఈక్వల్ టు ఆజ్ఞల్ని గైకొంటమే. అయితే ఆజ్ఞల్ని గైకొనకుండా ప్రాణన పడ్డాను, నా యేసు ప్రభువుని ప్రాణన పడ్డాను, పడ్డ దెబ్బలు తప్ప ఏముండదా? కాబట్టి ప్రేమిస్తామంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞని నేను గైకొనాలి. మా భక్తుడు అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పారు. ఇంగ్లీష్ లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. ఇఫ్ యూ కాంట్ గివ్ టు ద గాడ్ వాట్స్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉన్నది దేవుడికి ఇవ్వకుండా నీ చేతిలో ఉన్నది దేవుడికి ఇస్తే ఆయన తీసుకోడు అంట. హృదయంలో ఉన్నది దేవుడికి ఇవ్వకుండా నా చేతిలో ఉన్న 100 రూపాయలు, 200, 500, లేకపోతే టైమో లేకపోతే ఇంకోటో ఇస్తే దేవుడు తీసుకోడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే హృదయం కావాలి. లోపల దేవుడికి స్థానం లేకుండా, దేవుడి పట్ల ప్రేమ లేకుండా, ఆ ఆజ్ఞలను అనుసరించకుండా నా చేతుల ద్వారా చేసేది ఏదైనా సరే, నా చేతుల్లో ఉన్నది ఏదైనా సరే దేవుడు తీసుకోడు. చెప్పండి, దేవుడు ఏమన్నా మనలాగా డబ్బులు లేడా? నువ్వు ఇచ్చే వందకో కక్కుర్తి పట్టడానికి ఆయన ఒక వందేసి దేవుడు సలగా చూడటానికి నో. కాబట్టి తమ్ముడు చెల్లి అర్థం కావాల్సిన దేవుడిని ప్రేమిస్తాం అంటే ఈక్వల్ టు ఏంటి? ఆజ్ఞల్ని గైకొంటమే. ఆజ్ఞలు గైకొనకుండా దేవుడిని ప్రేమించలేము. దేవుడిని ప్రేమించకుండా దేవునికి భయపడలేము. ఈ భయం కనుక ఏమన్నారంటే ఖచ్చితంగా ప్రేమ ఉండాల్సింది. అందుకని ఇంకా చదివించాను 16-20 మీరు ఏం చేసినా ఏమన్నాడు? ప్రేమతో చేయండి. కాబట్టి దేవుడి పట్ల భయం ఎలా వస్తుంది నాకంటే దేవుడి పట్ల నాకు ప్రేమ ఉంటుంది. ఆజ్ఞను గైకొనకుండా నాకు దేవుడి దగ్గర భయాన్ని చూడలేను. మీరు నాకు చెప్పండి, ఆజ్ఞలు తెలుసు కదా? ఆజ్ఞలు ఒకటి చెప్పండి, మీకు తెలిసిన ఆజ్ఞ చెప్పండి. మీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించండి, అది ఆజ్ఞ. నిన్ను వెళ్ళి పొరుగు వారిని ప్రేమించండి, ఆజ్ఞ. భర్తలారా మాకు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, నాకు తెలియదే, మీ భార్యని ప్రేమించండి, ఆజ్ఞ. భార్యలారా మీ భర్తలకు లోబడి, పిల్లలారా తల్లిదండ్రులకు విధులేనండి. మీరు చెప్పండి, ఆజ్ఞలను పాటించకుండా దేవుడిని ప్రేమిస్తాం అంటామనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ కావాలి మాకు అన్నింటికి ఎగ్జాంపుల్ అంటే బాగుంటుంది కదా. ఇక్కడ మాదిరి మళ్ళీ యేసుప్రభువారు, మరలా యేసుప్రభువారే అద్భుతమైన మోడల్ మనకి. ఆయన చెప్పారు, ఆయన చెప్పాడు చూడు. యోహాను సువార్త 15:10 అమ్మా. స్వార్త నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ చూపించిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని చేస్తారు. కానీ యేసుప్రభువారు ఆయన దేవుడి ఆజ్ఞలు గైకొనపడి మాట చెప్పలే. ఆయన అన్నాడు, ఆయన నేను తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను, కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు నా ఆజ్ఞలు గైకోనండి. ఎందుకంటే ప్రేమిస్తున్నా చెప్పావుగా, ఐలోని అని చెప్పావుగా, ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడుతుంటావు కదా. కాబట్టి ప్రేమ అన్నప్పుడు ఆ మాటని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి తమ్ముడు చెల్లి, ప్రేమతో కూడిన భయము ఏం చేస్తుందంటే దేవుని పట్ల నిరీక్షణ పుట్టిస్తుంది. ప్రేమతో కూడిన భయం నేను కొంచెం గమనించినప్పుడు నాకు అర్థమైందంటే సీక్వెన్స్ నేను పెట్టని ప్రయత్నం చేస్తాను. చాలా చోట్ల ప్రేమ గురించి రాస్తూ మీరు దేవుడిని ప్రేమించండి అని చెప్పాడు. ఒక చోట దేవుడు జరగాలంటే మీరు సహోదరుని ప్రేమించండి అన్నాడు. ఆ తర్వాత మీరు పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. ఆ తర్వాత 4వ మాట ఏంటంటే మీరు శత్రువులను ప్రేమించండి అన్నాడు. ఈ సీక్వెన్స్ నాకు కొంచెం అద్భుతంగా అనిపిస్తుంది. దేవుడిని ప్రేమించడము, సహోదరుని ప్రేమించడం అంటే విశ్వాసం, కో బిలీవర్స్. సహోదరుని ప్రేమించడము, 3వది ఎవరిని? పొరుగు అని ప్రేమించడం. 4వది ఎవరిని?
శత్రువుని ప్రేమించు. దేవుని ప్రేమించిన చేతనైతే సాధ్యమైతే నాకైతే నేను ఖచ్చితంగా సహోదరుని ప్రేమిస్తాను. సహోదరుని ప్రేమించడానికి చేతనైతే ఖచ్చితంగా పొరుగువాడిని ప్రేమిస్తాను. ఈ పొరుగువాడు ముస్లిం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, తాగుబోతుండొచ్చు, తిరిగిపోతుండొచ్చు, వాడేవాడిని ప్రేమిస్తాను. ఈయన ప్రేమించిన చేతనైతే శత్రువుని సైతం ప్రేమిస్తాను. ఆ స్థాయికి నీ ప్రేమ నా ప్రేమ ఎదగాలనేది దేవుని ఉద్దేశం మనకు బైబిల్లో మనకు అర్థమవుతాం. కాబట్టి తమ్ముడు, దేవుని పట్ల భయము చాలా ప్రాముఖ్యమైన సంగతి, దేవుని పట్ల ప్రేమ చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడిని ప్రేమించి భయపడేవాడు, ఈ మాట నేను చెప్తున్నానే, దేవుని కోసం నిలబడతాడు. దేవుని ప్రేమించి దేవుడికి భయపడేవాడు దేవుని కోసం ఎట్టి పరిస్థితుల్లో నిలబడతాడు. బైబిల్లో చాలా చోట్ల రాదన్న మాట, ఎల్లప్పుడు 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 ప్రభువునందు ఆనందించండి. మళ్ళా చెప్తాను, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ దేవుని కోసం నిలబడటం సాధ్యమవుతుందా? ఎప్పుడంటే దేవుణ్ణి ప్రేమించి భయపడితే. నేను ఈ మధ్య మొన్న వారం చదువుతున్నప్పుడు హబక్కూకు పుస్తకం చదివాను. హబక్కూకు పుస్తకంలో ఒక చక్కటి వచనం నాకు అనిపిస్తుంది. ఎల్లప్పుడూ అన్న మాటకి నాకు అక్కడ ఎందుకు ఆప్ట్గా అనిపిస్తున్న వచనాన్ని మీకు చూపిస్తాను. హబక్కూకు 3:17 ఒక చక్కటి మాట ఉంటుంది. హబక్కూకు అంటే పాత నిబంధన ఉంటుంది. 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట కనబడుతుంది. హబక్కూకు అంటాడు ఏమంటాడంటే, 771 చేసినప్పుడు 72 లేకపోతే 3వ అధ్యాయం 17వ వచనమే, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకపోయినను, చేతులని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల పెట్టులు రాకపోయినను, సాగులో పశువులు లేకపోయినను. ఆపండి. మీరు ఒకవేళ మన జీవితంలో ఎదిగాలంటే ఏముంటే, పంట వేసాను, పంట రాలేదు. సరే, పంట పోతే సాగులో పశువులు ఉన్నాయి కదా, పశువులు ఎక్కాను, పశువులు మొత్తం పోయినాయి. సరే, పశువులు పోతే దొడ్లు గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రె నమ్ముకున్నానని చెప్పి గొర్రెల కోసం నేను ఒక గొర్రె లేదు. ఆత్మ మనకైతే అంటాడు, అంజూరపు చెట్లు ఫలింపకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు ఫలింపకపోయినా, సాలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డులు లేకపోయినా, ఏమైనా సరే, ఎలాంటి పరిస్థితి సరే, అంత కింద అంటాడు, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. ఎందుకు కారణం? ఆయన నాకు బలం. కాబట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థిరంగా నిలబడటం సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుందంటే, దేవుడిని ప్రేమించి చూడు, దేవుడికి భయపడి చూడు, ఎల్లప్పుడూ ఆయన కోసం నిలబడగలం. ఒకవేళ చుట్టూ ఏమలేకపోయినా సరే, అది అంజూరు చెట్లు లేకపోయినా, ద్రాక్ష చెట్లు లేకపోయినా, ఉలువ చెట్లు లేకపోయినా, పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా నిలబడగలము. ఎందుకంటే హబక్కూకు అంటాడు, ఆయన నాకు బలము ఆ సంగతిని మీరు గట్టి గమనించారు. కాబట్టి తమ్ముడు చెల్లి, దేవుని పట్ల భయం, దేవుని పట్ల ప్రేమ దేవునిలో స్థిరంగా నిలబడుతుంది. అప్పుడు టైంలో నేను ఒక క్యారెక్టర్ మీ ముందు పరిచయం చేసి, మీకు బాగా తెలిసిన క్యారెక్టర్ పరిచయం చేసి, ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడుకుంటూ వచ్చాడు, దాని వెనక ఉన్న కారణాలు ఏంటి చూసి మనం క్లోజ్ చేస్తున్నాం. అది మీకు తెలిసిన భాగం. ఇక్కడ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుందంటే, చాలాసార్లు మనము అవకాశాలు ఉండి ఒకలాగా ప్రవర్తిస్తాము, అవకాశాలు లేక ఒకలాగా ప్రవర్తిస్తాం. ఉదాహరణకి అన్నయ్య ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు మీకు చెప్పుకుంటాడు, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, నా పర్స్ ఇక్కడ పెట్టి మర్చిపోయాను అనుకుందాం, అందరం కిందకి వెళ్ళిపోయాను. కిందకి వెళ్ళిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది నా పర్స్ పోయిందని. ఈ తమ్ముడు సత్తా ఉన్నాడు, ఈ పర్స్ చూశాడు. చూడగానే ఆ పర్సులో ఓపెన్ చేయగానే 10,000 డబ్బులు ఉన్నాయి. వాస్తవానికి డబ్బులు ఉండవు మన దగ్గర, ఉన్నాయి అనుకోండి, ఉన్నాయి. ఈ 10,000 రూపాయలు తీయబోతున్నాడు. అలా తీయబోతున్నసరికి నేను అడిగిపోయాను అనుకోండి, తమ్ముడు వెంటనే ఉంటాడు, అన్న పర్సు మీదన్నా ఇదిగోనన్నా ఇక్కడ దొరికిందని అంటాడు కదా. ఇప్పుడు ఈ తమ్ముడు మంచోడు కదా, నేనేమనుకో, ఈ మంచోడా దొంగవాడా? మంచోడా చెప్పండి నాకు, మంచివాడా దొంగవాడా? దొంగ మంచి దొంగ, నువ్వు చెప్పలేదు. మీరు దొంగ చేయడం చూస్తే ఇంత లాజిక్ ఎందుకు? మంచిగా చెడ్డాడు చెప్పు. చెడ్డాడు ఎందుకని? అవకాశం లేదంటే. అవకాశం దొరికి 10,000 పోయాయి. అవకాశం రాక మంచోడు, అవకాశం లేదు కాబట్టి మంచోడు. కానీ వాస్తవానికి ఏంటంటే చెడ్డాడు. చాలాసార్లు మనం అవకాశం రాక కొంచెం మంచిగా కనపడతాం, కానీ అవకాశం ఇచ్చి చూస్తే అర్థమవుతుంది మనం ఏంటో. నేను అప్పుడు అనుకుంటాను, ప్రభుత్వ ఉద్యోగులు అంతా తీసుకుంటారు కదా, ఎలా తీసుకుంటారు మనసు వీళ్ళు, ఏం మనసు అనుకుంటా చాలాసార్లు. నేను ప్రైవేట్ సెక్టర్ లో గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాదు కాబట్టి మనకు రూపాయి ఇచ్చేవాళ్ళు లేదు.
నేను మాటలో తీసిగను లంచం ఎలా తీసుకుంటారా అని. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ లంచం తీసుకోకుండా నేను మాట్లాడితే అది బాగుంటుంది. కానీ చాలాసార్లు అవకాశం, నా ఉద్దేశం ఏంటంటే అవకాశం రాక మంచి వాళ్ళు చాలా అవుతున్నాయి, కానీ చాలాసార్లు మనము అవకాశాలు దొరికితే ఏదైనా సరే మనకు కావాల్సినట్టుగానే ప్రవర్తిస్తా ఉంటాం. కానీ చెప్పబోయే క్యారెక్టర్ చూసావా, ఇతను అవకాశం ఉన్నప్పటికీ దేవుడి కోసం నిలబడ్డాడు. అది అద్భుతంగా అనిపిస్తుంది. అవకాశాలు మెండుగా ఉన్నాయి పడిపోవడానికి, పాడైపోవడానికి, దేవుడికి చాలా దూరంగా వెళ్ళడానికి అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రం కూడా చెల్లించలేదు. దృఢంగా, స్థిరంగా, మార్పు లేని విశ్వాసాన్ని స్టార్టింగ్ లో చూపించాడు, ఎండింగ్ కూడా చూపించాడు. ఈ మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి, చాలా కష్టపడ్డాడు, చాలా నష్టపోయింది, చాలా ఇబ్బంది పడ్డాడు, చచ్చిపోయే స్థితికి వచ్చాడు. అయినప్పటికీ స్థిరంగానే దేవుళ్ళు కొనసాగుతూ వచ్చిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ టైంలో అతనికి బైబిల్ లేదు, అంటే ఈవెన్ ధర్మశాస్త్రం కూడా లేదు. ఆ రోజు తన చేతులు లేదు, ప్రార్థనలు లేవు, ఇట్లా ఇలాగా సహవాసం కూడుకునే సంగతులు లేవు, పోయి అందరి విశ్వాసం మధ్యలో ఉన్నాను అనుకోవడానికి కూడా లేదు. ఇవేవి కాకుండా ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం చాలా బలంగా నిలబడిన వ్యక్తిని నీకు పరిచయం నేను ఆశపడుతున్నాను. నీకు తెలుసు, అది బైబిల్లో ఉన్న జోసెఫ్. ఇక్కడ నేను యేసుప్రభువుని ఇక్కడ కట్టలేదు, ఇందాక చెప్పాను 2 ఎగ్జాంపుల్స్. యేసుప్రభువు ప్రైమ్ మినిస్టర్ దగ్గర మనకి ఎగ్జాంపుల్ కొన్నాడు, యేసుప్రభువు భయపడ్డ దగ్గర ఎగ్జాంపుల్ కొన్నాడు. అయితే ఈ జోసెఫ్ ని మనం కొంచెం పరిశీలించిన తర్వాత ఇలాంటి బ్రతుకు మనకి ఎలా కుదురుతుందంటే మళ్ళా మన యేసుప్రభు దగ్గర రావాల్సిందే. యేసుప్రభువు మన దగ్గర అంటే ఆయనతో మన కనెక్షన్ లేకుండా జోసెఫ్ లాగా బతకడం అనేది మన వల్ల కాదు. జోసెఫ్ లాగా బతకడానికి మళ్ళా ఎవరిలాగా ఆధారం యేసుప్రభువు. మరలా ఆధారం ఏంటి? శిలువలో ఆయన చేసిన కార్యమే, ఆయన రక్తాన్ని బట్టి, ఆ రక్తం కరగబడిన దాన్ని బట్టి మరలా దగ్గరికి వెళ్ళి ప్రభు ఇదిగో ఇలా బతకాలి సహాయంగా అడగాల్సింది తప్ప యేసుప్రభువు లేకుండా నా జీవితంలో ఏది అవదు. నా మోడల్ జోసెఫ్. అంటే నా ముందు జోసెఫ్ కనిపించినప్పటికీ ఆ బతకడానికి యేసుక్రీస్తు ప్రభువు సహాయం చేయాలి. దానికి కారణము శిలువలో ఆయన చేసిన త్యాగం. రైట్. మొదటి మాట నేనేం రాస్తానంటే ఒక 6 మాటలు చెప్పి ముచ్చుతాను త్వరగా. మొదటి మాట ఏం రాస్తానంటే నీకు తెలుసు కాబట్టి, అంటే తెలుసు కదా జోసెఫ్ గురించి బాగా తెలుసు కదా, అవసరమైన చోట రిఫరెన్స్ చదివిస్తాను, లేకపోతే క్విక్లీ గోపురం పెట్టాను. మొదటి మాట రాస్తున్నానంటే జోసెఫ్ అవకాశం ఉన్నప్పటికీ సోమవారిగా లేడు. నేను ఈ మాట ప్రతి పది వాడుతానే. అవకాశాలు లేకుండా సోమవారికి ఉండటం అనేది వేరే సంగతి, అవకాశాలు ఉండి సోమవారికి ఉండకపోవడం అనేది గొప్ప సంగతి. అందుకని అవకాశాలు ఉండి జోసెఫ్ సోమవారిగా లేడు. మొదటి మాట మీరు గుర్తుపెట్టుకో. పేరెంట్ హోమ్, కొన్ని పీలు చెప్తానే. పేరెంట్ హోమ్, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు జోసెఫ్ సోమవారిగా లేడు. ఎందుకు అని మాట చెప్పానంటే మొత్తం 13 మంది సంతానం, 13 మంది సంతానం ఆడపిల్లతో కలిపి 12 మంది మగపిల్లలు, ఒక పిల్ల ఆడపిల్ల, దీన మొత్తం 13 మంది సంతానంలో జోసెఫ్ 11వ వాడు, అంటే చిన్నోడు. మనోడి మీద 10 మంది అన్నలు ఉన్నారు. మీరు చెప్పండి, ఇంట్లో చిన్నోడు ఇచ్చే ఏమంటా గారాభం చిన్నోడు అవుతా ఉన్నా కాదా? పెద్దడు ఒక్కడేనా? వెరీ గుడ్. నేను ఒక్కడిని చిన్నోడిని, నాకు తెలుసు ఎంత గారాభం చూస్తారు ఇంట్లో. 4 తర్వాత నేను పుట్టాను, 5వ. చాలా గారాభం, అసలు నన్ను ఏ పని చేయలేవాడు, ఎందుకంటే చిన్నోడు. నేను నమ్మండి, నేను మంచం మీద కూర్చుంటే గిన్నె రాకపోతుంది, చేయగలుగుతాను, గిన్నె కడుక్కుంటాను, కడుక్కున్న తర్వాత మళ్ళీ ప్లేట్ అన్నం పెట్టుకుని వస్తారు, తింటాను, మళ్ళీ కింద దిగను, ఇంకా నీకు చిన్నగా మళ్ళీ కడుక్కునే కింద మళ్ళీ నేను చేయగలుగుకుంటాను. కాళ్ళు కింద పెట్టినాం చిన్నోడిని. జోసెఫ్ ఆ పరిస్థితి ఉంది ఇంట్లో, కానీ జోసెఫ్ గురించి దేవుడు పరిచయం చేస్తూ రాయించిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు చూడు ఆదికాండం 37వ ఓ చక్కటి మాట రాయించాడు. నాకు ఒళ్ళు జల్లు పుట్టింది, మరి ఇలా ఉంది అనిపిస్తుంది నాకు, కాబట్టి నీకు అర్థమవుతుందని అనుకుంటూ 2వ చదువుకునే. యాకోబు వంశం ఇది. యోసేపు 10 వాడి తన సహోదరులతో కూడా అందరూ మేపుచుండెను. రైట్. నా పని అర్థమైంది కదా మీకు? జోసెఫ్ కి ఛాన్స్ ఉంది, అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంట్లో గాఢాలంగా పెరగాల్సిన టైంలో కూడా జోసెఫ్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మలతో పాటు కలిసి పనిచేశాడు, మందం నేర్పుతా వచ్చాడు. కాబట్టి తమ్ముడు, ఈ ఏరియాలో దేవుడు నాకు అప్పగించిన చిన్న పనిని చూసావా? ఈ ఏరియాలో నేను నిలబడగలిగితే నమ్మకంగా దేవుడు మిగతా విషయాల్లో ఖచ్చితంగా నాకు సహాయం చేస్తూ వస్తాడనే సంగతి మనం గమనించవచ్చు. కాబట్టి మొట్టమొదటి మాట ఏం చెప్పాలనుకున్నానంటే అవకాశాలు ఉండి సోమరిగా లేడు. ఇంకొక మాట కూడా యాడ్ చేస్తానే. ఏం యాడ్ చేస్తానంటే కష్టపడటానికి ఇష్టపడ్డాడు. మనం కష్టం అంటే చాలా కష్టం, మనకు కదా, కష్టం అంటే చాలా కష్టం. మనకు 1 డే బ్యాటింగ్ లో మొత్తం అయిపోవాలి, 1 డే బ్యాటింగ్ లోనే సబ్జెక్ట్ అయిపోవాలి. స్కోర్ కూడా చిన్నగా వస్తే ఒప్పుకోవాలి, 9.2 9.5 రావాలి. మనం పనిచేసేది ఎంత? 1 డే బ్యాటింగ్ అంటే ఒక్క రోజు చదివి 9.5 రావాలి. ఒక్క రోజు కష్టపడి నీకు ప్యాకేజీ 1 లక్ష ప్యాకేజ్ రావాలి.
ఎంత తక్కువతో మన దగ్గర. కానీ జోసఫ్ అంటాడు కాదు, కష్టపడటానికి ఇష్టపడ్డాడు. ఆ వయసులో వాళ్ళ అన్నలు మనడి మీద కోపడతారు, పడబడతారు, చంపుదాం అనుకుంటారు. ఆ క్రమంలో మందం తీసుకొని నాటడానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంటే కనాలు వాళ్ళు ఉన్న ప్లేస్, అక్కడ నుంచి షెకెల్కి వెళ్తారు. షెకెల్ నుంచి దోతానికి వెళ్తారు. ఈ మధ్యలో డిస్టెన్స్ నేను నెట్ లో చూశాను. కనాల్ నుంచి షెకెల్కి ఎంత ఉందంటే 50 మైళ్ళు. షెకెల్ నుంచి దోతానికి మళ్ళా 12 మైళ్ళు, మొత్తం 62 మైళ్ళు. కిలోమీటర్లు లెక్కేస్తే 91 కిలోమీటర్లు వచ్చింది. 91 కిలోమీటర్లు జోసఫ్ నడుచుకుంటూ వెళ్తాడు. ఎవరి కోసం? ఎవరైతే చంపుదామనుకున్నా అన్న కోసం. అందుకని కష్టపడడానికి ఇష్టపడ్డ వ్యక్తిగా మనం కనిపిస్తా జోసఫ్ అర్థమవుతున్నప్పుడు తమ్ముడు మరలా మీకు ప్రశ్న అడగాలి, మీకు ఆ మనసు ఉందా? కష్టపడడానికి ఇష్టపడే మనసు ఉందా? ముఖ్యంగా చదువుల దగ్గర మనం అక్కడే ఉన్నాం కదా, నేనైతే ఉద్యోగం దగ్గర, అన్నైతే సేవ దగ్గర. కష్టపడడానికి ఇష్టపడే మనసు ఉందా? జోసఫ్ కి కష్టపడి చెప్పొచ్చేవాడు, నానా నేను వెళ్ళినానా, ఎందుకు వెళ్ళను, చంపుదాం అనుకుంటున్నాను నన్ను. జోసఫ్ అప్పటికే యాకోబు చాలా ప్రియమైన కొడుకు, చాలా అంగీ కుట్టిస్తాడు మనోడికి. అయినప్పటికీ కూడా జోసఫ్ నడుచుకుంటా రోజు నడుచుకుంటే ఆయన వెళ్ళి అన్నలకి అన్నం ఇచ్చేస్తాడు. నువ్వు రాడు, ఇంకా అన్నం ఇస్తాడు, ఆ తర్వాత మనల్ని అన్నేస్తాడు. కాబట్టి మొత్తం అంటే మాట ఏంటి, అవకాశం ఉన్నప్పటికీ కూడా సోమరిగా లేడు. కాబట్టి నీకు నాకు ప్రశ్న ఏంటంటే, ఈ ఏరియాలో మనం ఎలా ఉంటున్నాం? నిలబడుతున్నావా? కష్టం వచ్చినప్పుడు చదువు దగ్గర నిలబడుతున్నావా? సోమరి గుణానికి ఇష్టపడుతున్నావా అనే ప్రశ్న మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మొదటి మాట. రెండో మాట, అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఒక్క మాట అనలేదండి. దేవుణ్ణి చాలా అనొచ్చు, కానీ ఒక్క మాట అనలేదు. ఎప్పుడంటే ఇందాక ఏమన్నా పేరెంట్ హోమ్, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారంటే లోయలోకి వెళ్ళిపోరు. అన్నలు లోయలో పడేస్తారు. పిట్ ఎక్స్పీరియన్స్ అంటారు. పిట్. ఆ పిట్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళినప్పటికీ కూడా జోసఫ్ అన్నల్ని ఒక్క మాట అనలేదు. అన్నల్ని కాదు, దేవుని ఒక్క మాట అనలేదు. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే, చంపుదామని అనుకుంటున్న అన్నల కోసం మంచిదని చెప్పి వెళ్ళి లోయలో పడేస్తారు. ఆ లోయలో పడ్డ తర్వాత అమ్మి వేస్తారు. వాళ్ళకి అమ్మిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి పొత్తిపరికి అమ్మేస్తారు. మనం అమ్మబడుతూనే ఉంటాడు, వీళ్ళు ఆయన అమ్ముతాడు, వాళ్ళు తీసుకెళ్ళి పొత్తిపరికి అమ్ముతాడు. అమ్మబడుతున్నప్పటికీ కూడా దేవుడిని ఒక్క మాట అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రికార్డ్ చేయించదు. మనం చాలాసార్లు కొంచెం కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, లేకపోతే ఇంకోటో అంటే నీకు అది అది ఇబ్బంది కనిపించిన ప్రతి సందర్భంలో గుండెతో చేసుకుని చెప్పు, ఎన్నిసార్లు అనుకో దేవుడిని, ఏంటి నాకు ఈ పరిస్థితి, నేనేనా, నాకేందుకు కష్టం, నాకేందుకు శ్రమ, నాకేందుకు ఇబ్బంది, నేనేం చేశాను? జోసఫ్ తప్పేం చేయలేదే, నేనే తప్పు చేయలేదు కదా, ఎందుకు శ్రమించావు నాకు అని ఎన్నిసార్లు మనం అనుకున్నాము, అడిగాము, దేవుడి మీద వ్యసన పడ్డాము. కానీ జోసఫ్ అలా పడినట్టుగా రికార్డు లేదు. అందుకని శ్రమల్లో కూడా జోసఫ్ పడిపోలేదు. ఇందాక కష్టం దగ్గర జోసఫ్ పడిపోలేదు, ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, జోసఫ్ పడిపోలేదు, దేవుడి కోసం నిలబడ్డాడు. ఒక్క మాట అనలేదండి దేవుడిని, ఒక్క మాట అనలేదు. చిన్న వయసు 17 సంవత్సరాలు అంటే అదే ఇంటర్మీడియట్ క్యాండిడేట్. కాబట్టి అది రెండవ సంగతికి మనం గమనించాలి. ఇక్కడ పడిపోలేదు, అక్కడ పడిపోలేదు, దేవుని కోసకరంగా నిలబడ్డాడు. మూడో మాట ఏమంటున్నాడంటే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆశించని వాడు. అవకాశం ఉన్నప్పటికీ సోమరిగా లేడు, అవకాశం ఉన్నప్పటికీ దేవుడు ఒక్క మాట అనలేదు, అవకాశం ఉన్నప్పటికీ ఆశించలేదు. ఏం ఆశించలేదు చెప్పండి నాకు, ఏమాశించలేదు? చూడు ఒకసారి ఆదికాండం 39:4 వచ్చిన, ఆదికాండం 39:4 వచ్చిన. పొతిఫర్ ఏం చేశాడు? తనకు కలిగినదంతా ఎవరికి ఇచ్చారు? జోసఫ్ ఇచ్చారు. కలిగినదంతా. ఇక్కడ కింద పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడంటే, పొతిఫర్కి ఏం తెలుసురా ఇంట్లో ఏం జరుగుతుందంటే తినటము తాగడం తప్ప పొతిఫర్కి ఇంకేమి తెలియదు. అంతగా జోసఫ్ నమ్మేసి, జోసఫ్ మొత్తం అంటే తనకున్న ఆస్తి మొత్తం మీద విచారణకర్త వేరేది ఎవరంటే జోసఫ్. ఇందాకేమో పేరెంట్ హోమ్, అక్కడ నుంచి పిక్ ఎక్స్పీరియన్స్కి వచ్చాడు. ఇప్పుడు పొతిఫర్ హోమ్ కదా, పొతిఫర్ హోమ్. ఈ పొతిఫర్ హోమ్ లో ఆస్తి మొత్తం మీద మనకు విచారణకర్త. ఏముందో ఏమి లేదో పొతిఫర్కి తెలియదు. తినటం తాగడం ఆరోగ్యం మాట ఉంది. కలిగినంతయో అతనికి అప్పగించడం, తినటము తాగడం తప్ప. తమ్ముడు జోసఫ్ ఆస్తి విషయంలో కక్కుర్తి పడలేదు, రూపాయి ముట్టుకోలేదు.
ఎవరిది పొత్తిపరు. అందుకని నేను అనుకుంటాను దేవుడు దీవిస్తాడు ముట్టుకోవడం అది కాదు ఇక్కడ విషయం. దేవుడు దీవిస్తాడు దీవించడం సెకండరీ, కానీ దేవుడి పట్ల తనకున్న భయం ఏంటంటే ఇది నాది కాదు. ఆస్తి పట్ల ఒకటం అన్నాడు, మనిషి అంటే ఇలా చెప్పాడు, మనిషి ఈక్వల్ టు ఏమనంటే మనీ ప్లస్ షీ అండ్ మనీ ప్లస్ షీ అండ్ మనీ అంటే డబ్బులు, షీ అంటే అమ్మాయి. ఇక్కడ జోసఫ్ దగ్గర మనకు ఆ రెండు కనపడతాయి. ఆస్తిని ముట్టుకోలేదు, ఆవిడ్ని ముట్టుకోలేదు. అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది, బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది. ఎంత నమ్మాడో పొత్తిపరు జోసఫ్ని. కానీ తమ్ముడా దేవుని కోసం నిలబడతామని అర్థం ఏంటంటే ఇది నాది కాదు రవి, ముట్టుకోరు. ఆస్తిని అమ్మాయిని ముట్టుకోని సంగతి మనం గమనిస్తా ఉంటాం. ఆ తర్వాత రెండో మాట చెప్పనివ్వండి, ఇక్కడే పాపం చేయలేదు. అవకాశం ఉన్న అమ్మాయి విషయంలో పాపం చేయలేదు. అవకాశం అమ్మాయిని చెప్పాలి మాట, అవకాశం ఉన్న అబ్బాయి విషయంలో పాపం చేయని తప్పం నీది నాది కావాలి. అవకాశం ఉంది, అవకాశం ఉంది. పొత్తిపర్ వైఫ్, ఇందాక పొత్తిపర్ హోము, ఇప్పుడు పొత్తిపర్ వైఫ్ వచ్చింది. అంటాడు నాకు తెలిసిన మాట, అమ్మా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవుడికి వ్యతిరేకంగా పాపనాలు చేస్తానమ్మా. నో 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 నో. అవకాశం ఉన్న పాపం దగ్గర జోసఫ్ నిలబడ్డాడు. అద్భుతంగా దేవుడు సాయం. నేను కొంచెం చదువుతా ఉన్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే 39:11 మాట కనబడుతుంది. ఏం కనబడుతుంది? అట్లుడుగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి పెట్టినప్పుడు ఇంటి మనుషులు ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనికమని చెప్పగా అతను తన వస్త్రం ఉన్న ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయాడు. చొక్కా వదిలిపెట్టాడు తప్ప పరిస్థితులు వదిలిపెట్టాడు. చొక్కా పోతే పోయింది, సిగ్గు అయితే పర్లేదు, చొక్కా అక్కడ పరిగెడుతుంది, కానీ పాపం చేయడు. అందుకని నిలబట్టమంటే అది వాస్తవానికి బానిస జోసఫ్. ఆ రోజుల్లో బానిసలు పారిపోకూడదు. పాపం చేస్తున్నారు కంటే పారిపోయిన శిక్ష ఎక్కువ. పాపం చేసినట్టుకోండి అది ఎవరికి తెలియదు, మనం ఏం తెచ్చు నప్సు గంబారు పుట్టాను గుర్తు పెట్టాలి. ఎందుకంటే ఆవిడకి ఏం తెలుసు, ఆవిడ చెప్పదు, ఈయన చెప్పడు. ఏదో ఒక రథం చూసుకొని ఇద్దరు కలిసి పొద్దు పని ఏం చేయొచ్చు, చేసేయచ్చు. హృదయ జరుగుతుంది. హనుమాన్ గారు అట్లిపోతున్నారంట కొత్త పెళ్ళిన. బాహుబలి పోయిందంట, ఇప్పుడు భార్య బలి అంట. భార్య బలి చేస్తుంది. ఆవిడ మంచి అలా చేయదు, దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆ పాయింట్ ఏంటంటే పారిపోతే శిక్ష ఎక్కువ, అయినప్పటికీ పర్లేదు పారిపోతాను అంటే. శిక్ష పడ్డా పర్లేదు. తెలుసు జోసఫ్ తెలుసు ఏం చేస్తారు. ప్రెజెంట్లోకి వెళ్తాను, పొత్తిపరు హోమ్ లో ఉన్నాను, బాగుంది, మేనేజర్ పోస్ట్ లో ఉన్నాను, అంత అజమాయిస్తున్నాను, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి దగ్గర నిలబడితే నా నెక్స్ట్ స్టెప్ జైలే తెలుసు. అయినప్పటికీ పాపం చేయడానికి ఇష్టపడి వైద్యం మనకు కనపడుతున్నప్పుడు అవకాశం ఉన్న పాపం చేయని జోసఫ్ ని మనం చూస్తా వచ్చాం. నాకు నేను అనుకోవచ్చు పాపం చేయలేదు అక్కడ బాగానే ఉంటుంది, కానీ చూపుల దగ్గర మనోడు పడిపోడు. తెలుసా మీకు విషయం? చూపుల దగ్గర పడిపోడు, మాటల దగ్గర పడిపోడు. మూడోది చేతల దగ్గర పడిపోదు. మనకు చూసిన చేతల దగ్గర, చూపుల దగ్గర పడిపోలేదని చూడు 39 ఉంది మాట. 39 ఏమనంటే అటు తర్వాత అంత యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి చూపుల దగ్గర పడిపోలేదు. మాటలు దినదినం మాట్లాడుతుంది. 39:10 ఉంటుంది. మాటల దగ్గర పడిపోలేదు కాబట్టే చేతుల దగ్గర పడిపోదు. చూపుల దగ్గర పడిపోతే అడిగాడు. రోజు అమ్మతో చాటింగ్ చేసేవాడు. ఏం తిన్నావు, ఏం వండుకున్నావు, ఏం కూర, బిర్యానీ, ఈ చాటింగ్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడికి వచ్చేది నెక్స్ట్ స్టెప్కి వచ్చావు. కాబట్టి పాపంలో పడిపోవడానికి ముందు స్టెప్స్ ఏంటంటే చూపుల దగ్గర మాటల దగ్గర పడిపోకపోతే. అందుకని చాటింగ్ అంతా నేను బాగా ఉంటానంటే అవదు, పనికి వాళ్ళని చూసుకుంటే బాగా ఉంటానంటే అవదు. కాబట్టి చూపులు బాగుండాల్సిందే, మాటలు బాగుండాల్సిందే, చాటింగ్లు బాగుండాల్సిందే. అన్ని బాగుంటేనే చాట్ల దగ్గర పడిపోకుండా ఉండగలము జోసఫ్ లాగా. కాబట్టి జోసఫ్ అవకాశాలు ఉన్నప్పటికీ పాపం చేయలేదు. తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? ప్రెజెంట్కి వెళ్ళాడు. 2 years ప్రెజెంట్ లో ఉంటాడు. 2 సంవత్సరాలు తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాడు ప్రెజెంట్. రైట్. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ తీసుకొస్తాడు? ప్యాలెస్ లో. ఎన్ని చెప్పాను వీళ్ళు పేరెంట్ హోమ్ నుంచి పిట్ ఎక్స్పీరియన్స్ వస్తాడు. పిట్ లో నుంచి పొత్తిపరి ఇంటికి వెళ్తాడు. పొత్తిపరి భార్య దగ్గర పడిపోయిన కారణాన్ని బట్టి ప్రెజెంట్కి వెళ్తాడు. ప్రెజెంట్ లో దేవుడి నమ్మకత్వాన్ని బట్టి బైబిల్ ఆ మాట ఉంది. నాకు బాగా అనిపిస్తుంది అన్నమాట. చూస్తావా ఒకసారి 39:21 39:21 అయితే
యెహోవా యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లుగా చేసెను. దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. మంచి దేవుడు. ఏ శ్రమ అయితే మన మనోడు వెళ్తున్నాడో కటాక్షం ఉంది, కనికరం, దేవుడి కనికరం కటాక్షం ఉంది, అయినప్పటికీ శిక్ష అనుభవించాడు. అక్కడి నుంచి టాలస్ కడతాడు 2 సంవత్సరాల తర్వాత. టాలస్ లో ఏం జరుగుతుంది తెలుసు? ఆ రాజ్యం మొత్తానికి మనోడు ప్రధానమంత్రి. కాబట్టి అవకాశాలన్నా సోమరిగలుడు నిలబడ్డాడు, అవకాశాలన్నా దేవుని మనలేదు నిలబడ్డాడు, అవకాశాలున్నా ఆస్తిని ఇష్టపడలేదు నిలబడ్డాడు, అమ్మాయిని తాకలేదు ఇష్టపడి నిలబడ్డాడు. ఆ తర్వాత అవకాశాలున్నా చివరి మాట దేవుని కోసం పగ తీర్చుకోలేదు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చివరికి వచ్చాను. పగ తీర్చుకోలేదు. ఆదికాండము 42 అధ్యాయము 8వ వచనం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాను కానీ వారొకటి గుర్తుపట్టలేదు. గుర్తుపెట్టాడు. ఎవరు వచ్చింది? 10 మంది అందరూ వచ్చారు. వీళ్ళెవరు? మనోడు అక్కడ పడేశాడు. ఎక్కడ? కదా, లోయలో పడేసిన తర్వాత నుంచి ఈ సీక్వెన్స్ చదువుతా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చారు. కరువు వచ్చింది కాబట్టి, కనాల్లో కరువు వచ్చింది, ఐగుప్తులు ధాన్యం ఉంది. ఆ కరువును బట్టి వీళ్ళు వస్తే జోసఫ్ చూసి గుర్తుపడతాడు. నేనైతే నరికేస్తాను. అంత కోపం ఉండాలి. ఇక చంపుతామనుకొని మనం పడేసేద్దాం. పెద్దని ఏదో అడ్డుపడి ఆఖరిగా 4 రోజులు లేకపోతే ఆ రోజు కట్టేసేవాళ్ళు. చంపుదామనుకొని అన్నలు ఎదురుగా కాబట్టినప్పుడు, ఇంత కష్టానికి నష్టానికి శ్రమకి కారణమైన అన్నలు ఎదురుగా కాబట్టినప్పుడు పక్కదించుకోవద్దు. ఇప్పుడు ఈ పొజిషన్ లో కింగ్ తర్వాత కింగ్ ఏం చేసినా ఎవరు ఇంకా. ఆ రోజు ఫరో ఏమంది ఇంకా, ఎందుకంటే ఫరో మొత్తం ఇచ్చేశాడు ఎవరికి? జోసఫ్. కానీ పదవించుకోలేదు. మీరు చదివితే తమ్ముడా 45:1-4, 45:1 1వ వచనము, 4వ వచనము, 14వ వచనము, 15వ వచనం ఇలా చదువుకుంటూ పోతా ఉంటే నాకు 15 వచ్చినాయి రాగాను. అతడు 45:15 వచ్చినే తన సహోదరులందరినీ నెట్టు కట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడేది. బాగా తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తిగా మనకు జోసఫ్ కనబడతాడు. అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, అధికారం ఉన్నప్పటికీ కూడా ఈ మాటలు అన్ని చెప్పి జోసఫ్ ఏమంటాడంటే, అన్నది అంటాడు, నేను ఎవరినో తెలుసా అని ఒక్క మాట, అద్భుతమైన మాట అంటాడు. అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 42:18 వచ్చినాం. ఏమంటాడు చూడు. 42:18 వచ్చినాం. 3వ మన యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాడు. హలో, ఎవరిని? దేవునికి భయపడేవాడు. నేను ఎవరిని తెలుసు అన్న? దేవునికి భయపడతాను. అందుకని మీ మీద పగడించుకోవట్లేదు. తమ్ముడు, ఈ సీక్వెన్స్ మొత్తంలో జోసఫ్ స్థిరంగా నిలబడ్డగల కారణం ఏంటంటే జోసఫ్ దేవునికి భయపడేవాడు. మీరు చదివితే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. 42:1 వచ్చిన ధాన్యము ఉంది ఐగుప్తులో ఉంది. రైట్, అక్కడ అర్థమే. 42:5 కరువు. మరి కరువు కనాన్లో ఉంది. కనాను దీవించబడిన ప్లేస్ వాస్తవానికి, ఐగుప్తు శపించబడిన ప్లేస్ వాస్తవం. కానీ కనాన్లో ఏముండాలి? ధాన్యం ఉండాలి. ఐగుప్తులో ఏముండాలి? కరువు ఉండాలి. కానీ రివర్స్ అయింది. ధాన్యమేమో ఐగుప్తులో ఉంది, కరువు ఏమో కనాన్లో ఉంది. ఏంటి కారణం? దేవుడికి భయపడే జోసఫ్ ఉన్నాడు కాబట్టి. శపితమైన ప్రాంతం అది. శపితమైన ఐగుప్తు దేశంలో కరువు ఉండాల్సిన ప్రాంతంలో జోసఫ్ ఉన్న కారణాన్ని బట్టి ఐగుప్తులో ధాన్యం వచ్చింది, కనాన్లో జోసఫ్ లేని కారణాన్ని బట్టి కరువు వచ్చిందేమో అనుకుంటాను. కాబట్టి కరువు, అక్కడ కరువు, ఇక్కడ ధాన్యము. కారణం ఏంటంటే దేవునికి భయపడే జోసఫ్ని బట్టి. తమ్ముడు చెల్లి, దేవునికి భయపడితే ఫలిస్తా. జోసఫ్ గురించి యాకోబు అంటాడు 48:22 అంటాడు, జోసఫ్ ఫలించడి కొమ్మ అంటాడు. జోసఫ్ అంటే అర్థం ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మ జోసఫ్ అంటే ఏమనుకున్నారని యాకోబు పాట పడతాడు చివరి దశలో. కానీ జోసఫ్ అంటాడు, నేను ఫలించడి కొమ్మనే, కానీ దేవునికి భయపడేవాడిని. కాబట్టి దేవునికి భయపడితేనే ఫలించగలను, ఆధ్యాత్మికంగా ఫలించగలను. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తారంటే దేవునికి భయపడితే ఫలింపు లోపల నుంచి వస్తుంది. అప్పుడు తమ్ముడా దేవుడి కోసం ఎట్లాంటి పరిస్థితి అయినా సరే, అనానుకూలంగా ఉన్నా అనారోగ్యం ఉన్నా, అన్ని మనకు అనుకూలంగా లేకపోయినా దేవుని కోసం నిలబడగలము, స్థిరంగా నిలబడగలము. దానికి కారణం జోసఫ్ చెప్పిన కారణమే దేవునికి
భయపడేవాడిని అన్న మాటని మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి తమ్ముడు, దేవుని పట్ల భయము, దేవుని పట్ల ప్రేమ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పడిపోకుండా నిలబడుతుంది. పాపం ఎదురైనా సరే చక్క వదిలిపెడతాం కానీ పాపం జోలి పోకుండా నిలబడుతుంది. కారణం దేవుని పట్ల ప్రేమ. అందుకని ఒక అతను అంటాడు, లివింగ్ ఈజ్ నాట్ సబ్స్టిట్యూట్ బై గివింగ్ అంటాడు. లివింగ్ ఈజ్ నాట్ సబ్స్టిట్యూట్ బై గివింగ్. జీవించాల్సింది ఇవ్వడంతో పూర్తి అవదు, భక్తి అవదు, భక్తి అవదు. కాబట్టి జీవించాల్సిందే దేవుని కోసం, దేవుని కోసం జీవించాల్సిందే అన్న మాటని వీళ్ళని ప్రశ్నగా గమనించారు. ఒక్క ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తాను. 19వ శతాబ్దంలో అస్సాం అనే ప్రాంతంలో గ్యారో అనే తెగ ఉంది. గ్యారో ఆ తెగ ఉంది. ఆ తెగలో ఒక వ్యక్తి కుటుంబంగా దేవుని నమ్ముకుంటారు. దేవుని నమ్ముకున్న తర్వాత అతని పేరు గుర్తులేదు, రాసుకున్నాను కానీ అతను నమ్ముకున్న తర్వాత ఆ ప్రాంతంలో మిగతా వాళ్ళు వచ్చి చంపేస్తాము మీరు దేవుని నమ్ముకుంటే అని అంటారు. నాకు గుర్తు ఆ స్టోరీ, మరి కరెక్ట్ గా మీరు గమనిస్తారు. ఒక గొయ్యి చేస్తారు, ఆ గొయ్యిలు ఇద్దరు పిల్లల్ని పెడతారు. ఒక గొయ్యిలు ఎల్లు పెడతారు. ఎల్లు పెట్టి అడుగుతారు, ఇతన్ని అడుగుతారు, అరే చెప్పు దేవుడిని నమ్ముకోవాలని చెప్పు, దేవుడు వదిలిపెడతానని చెప్పు, లేకపోతే నీ పిల్లల్ని చంపేస్తామని ఒక మట్టి వేస్తా ఉంటాం. ఇలా మట్టి వేస్తా ఉన్నప్పుడు నేను ఒక పాట ఇలా పాట పాడేవాడు గతంలో తెలుసు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. చాలా మంది ఇద్దరు పిల్లల్ని చంపేస్తారు. ఆ తర్వాత ఇతను చంపేస్తారు. I have decided to follow Jesus. No turning back. ఎక్కడి ధైర్యం, ఎక్కడి తెగువ, ఎక్కడి స్టామినా, ఎక్కడికి స్థిరంగా ఉండగలంటే దేవుని పట్ల భయము, దేవుని పట్ల ప్రేమ ఉన్నప్పుడు జోసఫ్ నిలబెట్టిన ఆ స్థితి దేవుడు నీకు నాకు ఇవ్వరు. ఈ మధ్య పాలికార్ప్ అని ఒక డిక్షనరీ మధ్య అక్కడ చదివాను స్టోరీ. చాలా పెద్ద 80 years ఆ టైంలో అతన్ని దేవుడు నమ్ముకున్న కారణాన్ని బట్టి చంపేద్దామని ప్లాన్ చేసి ఒక కొయ్య తీసి దానికి కట్టి సజీవంగా తగలబెట్టారు. కానీ చనిపోకపోతే బంధుతో పొడి చంపారు. పెద్ద నాకు ఈ స్టోరీ చెప్పిన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని చచ్చిపోండి నా ఉద్దేశం కదా. దేవుని కోసం ఎన్ని ఇబ్బందులు వేసి నిలబడటం వెనక ఇదిగో దేవుని మహాప్రభు దేవుడు, జోసఫ్ నిలబెట్టిన దేవుడు, జోసఫ్ సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడైతే నీ గుండెలు నా గుండెలు ఉండాల్సింది అంటే ఎస్ లార్డ్ ఐ లవ్ యూ, ఐ ఫీల్ ఫీల్ ఆఫ్ ద లార్డ్, లవ్ ఆఫ్ ద లార్డ్. ఆ రెండు మనకి ఇన్వెంట్స్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కలుపుస్తున్నామా చిన్న ప్రార్థన చేస్తాను, ఆలోచిస్తాను. ప్రభుత్వ దేవుడు ప్రేమించి రక్షించుకొని ఈ సంఘానికి తీసుకొచ్చిన కారణం నువ్వు గిరగడము ఆయన ఎదగాలి, ఆయన సన్నిహితంగా రావాలి.